అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్‌లో ఉన్నప్పుడు బాగా మీరు టాప్‌లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి 'బాలు' గారు, హ్మ్. 'ఆనంద్' గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను. అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి, సోము వీళ్ళంతా పాడేవాడిని. సడెన్‌గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడెన్‌గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్. నాకు చాలా భయమేసింది. ఇంకా నేను నిలదొక్కుకోలేను యాస్ ఎ సింగర్. సో, ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట. దట్ వాస్ హిస్ ఫీలింగ్. 'శోభన్ బాబు' గారు, 'కృష్ణరాజు' గారు, 'అక్కినేని నాగేశ్వరరావు' గారు, 'ఎన్టీ రామారావు' గారి కోసం కూడా పాడారు. పాడారు. ఆయనతో మీ తొలి పరిచయం ఎప్పుడైనా ఏర్పడింది? తర్వాత ఆయన ఎలా ప్రోత్సహించారు మిమ్మల్ని? యాక్సెప్ట్ చేసారా మీ పాటని? ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని పాడింది ఒక డ్యూయట్ సాంగ్ 'పెండ్యాల గారి నాగేశ్వర' దాంట్లో. దానవేశ్వర్ కన్నా పిక్చర్ స్టార్ట్ చేశారు. ఈయన పద్యాలు పాడించారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారట కృష్ణుడి పద్యాలు. రాజేశ్వర గారు పాడారట. తర్వాత పీసపాటి రఘురామయ్య గారు పాడారట. ఈ విషయాలు నాకు తెలియదు. రాజేశ్వర గారు కంపోజ్ చేస్తారన్నమాట. ఈ పాటలో రామారావు గారు పద్యాలు శాస్త్రం అవ్వలేదు. ఆయన ఏమనుకున్నట్టే పాండవీయంలో ఘంటసాల గారు పాడిన పద్యాలు పెట్టేద్దాం, అది పెట్టి తీసేద్దాం అంటే ఇప్పుడు రాజేశ్వర గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన చెప్పేట్టు, సార్ రామకృష్ణ గారు సింగర్ ఉన్నారు సార్, చాలా బాగా పాడతారు, ఘంటసాల గారు దగ్గరగా ఉంటుంది సార్ వాయిస్, మీకు బాగుంటుందేమో చూడండి సార్. వద్దు మాస్టారు, వారంతా నాగేశ్వర గారి మనుషులు, మనకు పాడరు. అప్పట్లో నేను నాగేశ్వర గారు ఎక్కువ పాటలు పాడాను. వారంతా నాగేశ్వర గారి మనుషులు మనకు పాడతారు లేదో, వద్దులేండి ఘంటసాల గారు పెట్టేద్దాం సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, మీరు తర్వాత వేసింది. సరే పిలిపించండి అని ఇష్టం లేకుండా వచ్చాక రామకృష్ణయ్య అన్నాడు, కూర్చోబెట్టారు. దాన్ని అదే మాస్టర్ చెప్పారు కాబట్టి మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళందరూ పాడారు, ఐఎమ్ నాట్ హ్యాపీ, రాయబార పద్యాలు మీరు పాడగలరా, నేను ట్రై చేస్తాను సార్. తమాషా ఏంటంటే అక్కడ నన్ను రికమెండ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజేశ్వర గారు సగం పద్యాలు అయిపోయాక, సార్ ఐఎమ్ రిజైనింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి రిజైన్ లెటర్ రాసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పెండ్యాల నాగేశ్వర గారు వచ్చారు మధ్య. సో సరే పద్యాలను పాడిపోయిన అయిపోయి మళ్ళీ మధ్యలో పెండ్యాల నాగేశ్వర మాస్టర్ ఏంటంటే, అదేనయ్యా ఆయన రిజైన్ చేస్తారు అందుకే నేను వచ్చాను ఇలా. ఆయన కొన్ని పద్యాలు పెండ్యాల గారు పాడి, తర్వాత భగవద్గీత పెండ్యాల గారు కంపోజ్, అది పాడాక దాన్ని అది ప్రివ్యూ వేసినప్పుడు రామారావు గారు చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎందుకు నవ్వుతూ ఇలా చూస్తే నన్ను చూశానండి, బ్రదర్ రామకృష్ణ ఇలా రాయ్యా అని. చెప్పండి ఈ పద్యాలు నువ్వే కదా పాడాను. అవును సార్. చూడయ్యా బ్రదర్, నేను చెప్పిన కూడా వాళ్ళు నమ్మటం లేదయ్యా. చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా ఘంటసాల గారు పాడారు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ రామకృష్ణ, పంచభూతాలు భూమి మీద ఉన్నంత వరకు నీ వాయిస్ నేను యూజ్ చేసుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నారు. ఎక్కడ సినిమా థియేటర్లో. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి బావా, తమ్ముని కొడుకులు సగపాలిమనిరి, అటుల ఇష్టపడవయే నీయు ఐదులిమ్మనిరి, ఐదుగురకు ధర్మముగా నీతోచినట్లు మనుపు వారి